పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని పెద్దలు అంటుంటారు. కొందరు ఉంటారు ప్రతి విషయంలో ప్రతి మనిషిలో లోసుగులను మాత్రమే వెతికి పట్టుకొని విమర్శిస్తూ ఉంటారు. వారి కంటికి బుర్రకు మంచి అనేది కనపడదు. సైకాలజీలో దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతారు. ఒక కమల పిల్లలు ఉంటారు. వారికి వారి బెడ్రూమ్ కిటికీలో నుంచి బయటకు చూపించి ఏమి కనిపిస్తుంది అని అడిగి వివరించమంటే ఒకడు అందమైన సూర్యోదయం, పచ్చటి చెట్లు, వాటిపైన రాతి కురిసిన మంచు బిందువులు, రంగురంగుల పూలు, అందమైన పక్షుల కిలకిల రవ్వలు, పచ్చని పొలాలు లాంటివి కనిపిస్తున్నాయని చెబుతాడు. ఇంకొకడు పండిపోయి ఎండిపోయి రాలిపోయిన ఆకులు, పూలు, రోడ్డు నిండా పడిన చెత్తగా, రాత్రి కురిసిన మంచు మూలంగా రహదారిపై పడి తడిచిన మట్టి, మంచు మూలంగా ఏర్పడిన బురదలాగా, పక్షుల కిలకల రవ్వల కన్నా కఠోరమైన అరుపులలాగా, జంతువుల అరుపులు ఏడుపులలాగా మరెన్నో విధాలుగా కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయని చెప్తాడు. ఇందులో మొదటివాడు ప్రతి దానిలో మంచిని మాత్రమే చూడగలిగే తీసుకోగలిగే సానుకూల దృక్పథం ఉన్నవాడైతే, రెండవ వాడు ప్రతి దానిలో లోసుగులను మాత్రమే చూడగలిగే తీసుకోగలిగే ప్రతికూల దృక్పథం కలవాడని అర్థం చేసుకుంటారు. మొదటివాడు మంచి భావకుడు అయితే రెండోవాడు మంచి రెట్టమతుపు వాడవుతాడు. మొదటి రకం వారితో వారి ఇళ్లలో వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్నిటిలో మంచినే చూస్తారు కాబట్టి అమ్మా నాన్న వారిని ఎప్పుడైనా ఒక మాట అన్నా కొట్టినా కూడా అందుకు కారణం తన తప్పు ఉందని, అందుకే అలా చేశారని అర్థం చేసుకొని తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాడు. రెండవ రకం వాడితో వారి ఇళ్లలో వారిని పెంచిన తల్లిదండ్రులకు, బంధువులకు, కట్టుకున్న వారికి, వారి పిల్లలకు నిత్యం నరకమే. ఎడ్డమంటే తెడ్డమంటుంటారు కాబట్టి అమ్మా నాన్న ఒక మాట అన్నా ఒక దెబ్బ వేసినా ఇక రెచ్చిపోతారు, కసి పెంచుకుంటారు. వీరు తమ తప్పు తెలుసుకోపోగా ఇంకా ఎక్కువ మొండిగా అవుతారు. పెరిగి పెద్దయ్యాక ముదిరిపోయిన ఆ కసి క్రూరంగా మారి తల్లిదండ్రుల పైన కక్ష తీర్చుకుంటానికి కూడా వెనకాడరు. ఇక జీవిత భాగస్వామి, కడుపున పుట్టిన పిల్లల విషయం చెప్పనక్కర్లేదు. ఎవరి దృష్టికోణంలో నుంచి చూస్తే వారిది వారికి అద్భుతంగా అనిపిస్తుంది. ఎదుటి వారి దృష్టికోణంలో చూసి అర్థం చేసుకోగలిగే మానసిక పరిపక్వత అందరికీ అబ్బదు. పుట్టుకలో లోపాలతో పుట్టిన మనుషులు, తయారీలో కొన్ని లోపాలతో తయారైన వస్తువులు కూడా సెకండ్ షేర్ ద్వారా మార్కెట్ చేయగలిగే మార్కెటర్స్, ప్రమోటర్స్ ఉన్న రోజుల్లో లోపం శాపం కాదు. వారికి గుణానికి తగ్గ ఫీల్డ్ ఎన్నుకోగలిగితే లోపాలతో ఉన్నవారు కూడా ఆయా రంగాల్లో బాగా రాణిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.